ఇప్పుడు ఇందాక చెప్పారు మీరు ఎవరన్నా హీరోని కానీ ఎవరన్నా వ్యక్తిని కానీ మోసం చేశారంటే రవితేజ అని చెప్పారు. అలా మిమ్మల్ని ఎవరన్నా మోసం చేశారా ఇప్పటివరకు? చేశాడు సార్. ఎవరు? ఒక హీరో మేనేజర్ చేశాడు. ఓకే, ఎట్లా అండి? ఎట్లా ఇక మోసం చేశాడు అంతే, మోసపోయాను. చెప్పండి, ఫ్రాంక్లీ చెప్తా అన్నారు. మళ్ళీ ఫ్రాంక్లీ అంటే ఇక మోసం చేశాడు అంతే, మోసం అంటే మోసం చేశాడు, ఫ్రాంక్లీగా చెప్తున్నా. ఇప్పుడు సినిమా చీట్ చేశాడు. సినిమా తీసిన ఒక హీరో మేనేజర్. ఎలా ఏం చేశాడు? ఇక అన్ని విధాలా వాడుకున్నాడు మనని. ఆ రోజు మన అవసరం, మోసపోతున్నాం అని తెలిసి కూడా మోసపోయాను. అది గొప్ప ఆర్ట్. అది నాకు తెలిసి నేను మోసపోతున్నాను తెలిసి కూడా మోసపోయాను ఆ హీరో చేత. తెలిసి మోసం చేస్తున్నా అన్నట్టు తెలిసి నేను ఇప్పుడు రవితేజని తెలిసి మోసం చేసేది చూడండి. అలాగే రవితేజ అనేవాడిని పాపం, రవితేజ అనేవాడిని చెప్పండి. రవితేజ అనేవాడు ఏదో పొలం కొన్నాను సార్. ఒక రవితేజకి ఒక పొలం ఇచ్చాను నేను, కొన్నాడు నా దగ్గర. పాపం ఆయన ప్రేమగా కొనుక్కున్నాడు పొలం. ఆ పొలాన్ని కింద నాది ఇంకో 30 ఎకరాల పొలం ఉంది. 30 ఎకరాలు అమ్మాలంటే 25 ఎకరాలు ఇస్తేనే అమ్ముతా అన్నాడు. ఓకే, 30 నాది 40 ఉంది. అప్పుడు రవితేజ దగ్గర పోయి అబద్ధం చెప్పి, అన్న నీదేదో గవర్నమెంట్ వాళ్ళు అక్విజిషన్ చేస్తున్నారా అమ్మేద్దామని. నమ్మాడు పాపం, నమ్మి ఇచ్చాడు. చాలా బాధపడ్డారు అసలు పాపం. వీడు చాలా మంచివాడే, రవితేజ సినిమా తీసి 5 కోట్ల డబ్బులు మిగిలినాయి మనకి, అయినా మోసం చేస్తున్నానే అని ఫీల్ అయ్యా. కానీ ఏదో ఒక రోజు ఆ రుణం తీర్చేసుకుంటారు రవితేజ. ఇదేనా మీరు చేసిన మోసం? అది మోసమే కదా సార్. అది మోసం కాదు. అది ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి దానికి చెప్పంగానే? ఆయనకి ఈ తర్వాత తెలుసు అన్న నేను మోసం చేశాను నిన్ను అని చెప్పా. సారీ చెప్పా. గొప్పవాడు కాబట్టి నాకు తెలుసురా అన్నాడు అంతే. నన్ను ఎరా అంటాడు, నాకు తెలుసురా అన్నాడు. ఓకే, మొత్తానికి ఏంటి మోసం అని చెప్పన్నారు, చెప్పేశారు. చెప్పాలంటే రవితేజ పాపం నిజాయితీ పడు కదా సార్. ఆయనతో ఉన్న మీకు రిలేషన్ ఏంటి? ఆయన క్యారెక్టర్ గురించి మీ రిలేషన్ చెప్పండి. అంటే కష్టపడి పైకి వచ్చిన 100% చిరంజీవి తర్వాత 100% ఈ రోజుకి కూడా డబ్బు విలువ తెలుసు నాకు. డబ్బుని ఇష్టపడేవాళ్ళు అంటే నాకు మోజు సార్ బాగా. డబ్బుని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అంటే ఒక ఫ్యామిలీ, ఒక భార్య, ఒక పిల్లలు, ఒక అమ్మ, ఒక నాయన, వీళ్ళందరూ ఇట్లా ప్రేమగా చూసేవాళ్ళు అంటే నాకు ఇష్టం బాగా. అట్లా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉండేది. ఒక ఫ్యామిలీ అంటే ఒక రవితేజ కదా విపరీతంగా ఉంటాయి. వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ ఫ్యామిలీని బాగా చూస్తాడు. మేము ఆర్భాటాలు పోం సార్. మేము ఇన్ని చేసినా మేము ఆర్భాటాలు పోయి మా ఫ్యామిలీని బయట తీసి అట్లా చెయ్యం. మా స్టైల్ అది, బేసిక్గా మా స్టైల్ అది. మేము ఎక్కడికి మా ఫ్యామిలీతో మేము బయటికి రాం. మా పక్కా పల్లెటూరు కల్చర్ మాది. ఇంకా